కర్నూలు జిల్లా ఎంబేగనూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆయా మండలాల్లో అక్రమ కర్ణాటక మద్యం నాటుసారాలపై ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుందని ఎక్స్చేంజ్ సీఐ రమేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ రెడ్డి మాట్లాడుతూ సెబ్ నుంచి ప్రొహిబిషన్ అండ్ ఎక్స్చేంజ్ శాఖలో విలీనమైన తర్వాత మదనపల్లి స్టేషన్ నుంచి ఎంబేగనూరుకు బదిలీ కావడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఆంధ్ర కర్ణాటక సరిహద్దు నుంచి అక్రమ మద్యం తీసుకువచ్చే వాళ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మదనపల్లి ఏసీబీ స్టేషన్ నుంచి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎక్సైజ్ విలీనమైన తర్వాత జరిగినటువంటి బదిలీల్లో ఎంబేగనూరు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్కు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అందుకోసం నేను ఇవాళ డ్యూటీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కర్ణాటక మద్యం సుంకం చెల్లించిన మద్యాన్ని తెలియని నాటుసారకు సంబంధించిన కానీ ఎక్సైజ్ సంబంధించిన నేరాలను కంట్రోల్ చేయడంలో గవర్నమెంట్ యొక్క ప్రాతిపదికను గవర్నమెంట్ యొక్క నిర్దేశాలను తప్పకుండా పాటిస్తాం. అందులో మీ వైపు నుంచి కూడా సహాయ సహకారాలు ఉండాలని, ముఖ్యంగా పబ్లిక్ నుంచి కూడా ఏదైనా సమాచారం ఉంటే వెంటనే తెలియవలసిందిగా కోరుచున్నాను. మనకు సడన్గా ఇప్పుడు ప్రైవేట్ వైన్ షాప్ సంబంధించినటువంటి పాలసీ ఇవాళ గెజిట్ వస్తుంది. ఆల్రెడీ గెజిట్ స్టేట్ వైడ్ రిలీజ్ అయింది. కలెక్టర్ గారు గెజిట్ ఇవ్వగానే స్టేషన్ పరిధిలోనే ఆన్లైన్ ఆఫ్లైన్ అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏదన్నా మీకు సందేహాలు కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా ప్రశ్నలు ఉన్నా వచ్చి నివృత్తి చేసుకోవచ్చు. ఇక్కడ కౌంటర్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరన్నా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కానీ ఏదన్నా కానీ గైడెన్స్ తీసుకోవడానికి మేము కంటిన్యూస్గా అందుబాటులో ఉంటాము. సో మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వం యొక్క నిర్దేశాలను